దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ధవళేశ్వరం హార్లిక్స్ ఫ్యాక్టరీ వద్ద ఐక్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. అనంతరం కార్మికులు అక్కడి నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్ కు వెళ్లి జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తీసుకొచ్చినవి లేబర్ కోడ్లు కాదని కార్మికుల పాలిట ఉరితాళ్లుగా మారుతున్నాయన్నారు. ఈ లేబర్ కోడ్లు అమలు జరిగితే కార్మికులకు కనీస హక్కులు ఉండవని, కార్మిక సంఘాల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని రద్దు చేసే వరకు హార్లిక్స్ కార్మికులు ప్రతి ఒక్కరూ ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస పెన్షన్ 10,000 ఇవ్వాలని, బీబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కర్రి రామకృష్ణ, గోదావరి జీఎస్కే వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ దేవ సహాయం, టి సూర్యం, బి నాగేశ్వరరావు, బి బాబురావు, ఎం శ్రీను నాయుడు, ఎన్వి శేఖర్, ఉదయ్, కోనాల లాజర్, ఎస్ దుర్గాప్రసాద్, ఆర్ రామకృష్ణ, కె రంగారావు, డి నారాయణ, సిహెచ్ రామకృష్ణ, టివి రమణ, కె సువర్ణరాజు, సిహెచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాల నిరంకుశ వైఖరి రక్షించాలి. ప్రభుత్వాల నిరంకుశ వైఖరి రక్షించాలి. ప్రభుత్వాల నిరంకుశ వైఖరి రక్షించాలి. వర్ధిల్లాలి సమ్మె పోరాటాలు. ఎందుకోసం అంటే ఈ కార్మికులు గుర్తాడు లేబర్ కోడ్లు కాదు. ఆ ఇదిని గ్రహించే అన్ని సంఘాలు ఈ రోజు కలిసి వచ్చాయి. దానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనివల్ల దేశం ఇవాళ మన హార్లిక్స్ ఫ్యాక్టరీ కాదు, ప్రతి పల్లెల్లోని పట్టణంలోని అన్ని వాడల్లోని ఈ కార్యక్రమం జరుగుతుంది. దేశం స్తంభించిపోయింది. ఒక పక్క రైతులు మనకు మద్దతుగా వచ్చారు, రైతు కూలీలు మద్దతుగా వచ్చారు. అలాగే సిటీల్లో ఉన్న వ్యాపారవేత్తలు సాంబర్స్ మనకు మద్దతుగా వచ్చారు. అంటే ఇది ఒక కార్మికుల కార్యక్రమం కాదు, మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజల కార్యక్రమం అయింది. ఇవాళ ఇది లేబర్ కోడ్లు వ్యతిరేకంగా కార్యక్రమం అంటే భారతదేశంలో ఉన్న ప్రజల కార్యక్రమం అయింది. ఎందుకోసం అంటే ఎంతమంది ప్రజానీకం సపోర్ట్గా వచ్చినది అంటే ఒక కార్మికులే 30 కోట్ల మంది ప్రత్యక్షంగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తారన్నది ఒక అంచనా. కానీ ఇది 30 కోట్లు అవుతా, సాయంత్రానికి 50 కోట్లు అవుతా, సాయంత్రం మన టీవీలోని ఇంట్లో చేస్తే ఆ ప్రభావం మనకు అర్థమవుతుంది.